మన సినిమాను మనమే చంపేస్తున్నాం. తెలుగు సినిమాలో నెగటివ్ ట్రెండ్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవేదన అందరినీ కదిలిస్తోంది, ఆలోచింపజేస్తోంది. నెగటివ్ ట్రెండ్ పనిగట్టుకుని చేసిన ట్రోలింగ్ తో సినిమాలను చంపేస్తున్నారంటూ తమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు సరదాగా మాట్లాడే తమన్ ఇలాంటి నెగటివ్ ట్రెండింగ్ల మీద డాకు మహారాజు సక్సెస్ మీట్ లో తన హృదయాన్ని ఆవిష్కరించారు. ఇండస్ట్రీలో ఓ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్, ఆ సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఆ సక్సెస్ కోసం ఎంతమంది కష్టపడతారో చెప్తూ తమన్ అందరినీ కదిలించాడు. ఓ నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి నిర్మాత ఎంతో కష్టపడి ఓ సినిమాను చేస్తే కావాలనే ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగటివ్ ట్రెండ్ చేసి మన సినిమాల్ని మనమే చంపేస్తున్నాం. ఇదేం బతుకు అంటూ ఆవేదన చెందాడు. ప్రస్తుతం తెలుగు సినిమా వెలుగుతోంది. పక్క భాషల నుంచి వచ్చి ఇక్కడ ఒక్క సినిమా అయినా చేయాలని చూస్తున్నారు. అలా మన సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ అంతా కలిసి ట్రోలింగ్, నెగటివ్ ట్రెండ్లు అంటూ సినిమాని చంపేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యాడు. మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒకరు ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నట్టు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళలో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారు. కదిలించే తమన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయన్నారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే తమన్లో ఇంత ఆవేదన ఉండడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. మనసు ఎంత కలత చెందితే ఇంతలా స్పందించావో అనిపించిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలన్నారు. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, మాటలు ప్రభావితం చేస్తాయి, మాటలు విధ్వంసం కూడా సృష్టిస్తాయి. నీకేం కావాలో ఎంచుకో అంటూ కొటేషన్ను కోట్ చేశారు. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందన్నారు చిరంజీవి. ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ డాకు మహారాజు చిత్రాలకు తమన్ మ్యూజిక్ ఇచ్చారు. డాకు మహారాజు సక్సెస్ ఈవెంట్లో తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.